తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఫలితాల్లో వారసులు మెరిశారు. పలు పార్టీల నుంచి బరిలోకి దిగిన నేతల వారసులు గెలుపు తీరాలకు చేరారు. ఈ ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీలు పోటీ చేసినప్పటికీ పోటీ మాత్రం కాంగ్రెస్ బీజేపీ మధ్య నడిచింది. అధికార కాంగ్రెస్ పార్టీ 8 ఎంపీ సీట్లు గెలుచుకోగా బీజేపీ కూడా 8 స్థానాల్లో గెలుపొందింది. ఇక ఎంఐఎం కూడా ఒక స్థానం గెలుచుకోగా బీఆర్ఎస్ ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. ఇదిలా ఉంటే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలక నేతల వారసులు బరిలోకి దిగగా భారీ మెజార్టీలతో గెలిచి ఆ విజయాలను తమ పేరెంట్లకు బహుమతిగా ఇచ్చారు. ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తనేడు రఘువీర్ రెడ్డి నల్గొండ నుంచి బరిలోకి దిగగా 5 లక్షలకు పైగా మెజార్టీతో బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డిపై రికార్డు విజయం సాధించారు. ఇక చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయగా 1,30,000కు పైగా మెజార్టీతో గెలుపొందారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య వరంగల్ నుంచి బరిలోకి దిగారు. కడియం కావ్య బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ మీద 2.23 లక్షల మెజార్టీతో విజయం సాధించారు. అయితే గెలిచిన 8 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో 3 ఎంపీలు వారసులే కావడం గమనార్హం. ఇదిలా ఉంటే నాగర్ కర్నూలు నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సిట్టింగ్ ఎంపీ రాములు తనయుడు భరత్ ఓటమి పాలయ్యారు. నాగర్ కర్నూలులో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి 80,000కు పైగా మెజార్టీతో గెలుపొందారు.